చలి జ్వరంతో మనల్ని వణికించే మలేరియా నేటికి మన దగ్గర ఒక పెద్ద విపత్తే. ప్రపంచ యుద్ధాల్లో మరణించిన వారి కంటే మలేరియా మూలంగా మృత్యువాత పడ్డవారే ఎక్కువగా ఉన్నారంటే మలేరియా జ్వరం ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. మలేరియా కారణంగా ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారని, వారిలో 5 ఏళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారనేది చేదు నిజం. మలేరియాలోనూ సెరిబ్రల్ మలేరియాను మరింత ప్రమాదకరంగా చెప్తారు డాక్టర్లు. మలేరియా కారక ప్రాణ జీవితో నిండిన రక్త కణాలు మెదడులోని రక్తనాళాల్లోకి చేరినప్పుడు మెదడు వాపు, మూర్ఛ, కోమాలోకి వెళ్లటం వంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి. ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే సెరిబ్రల్ మలేరియా గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సెరెబ్రల్ మలేరియా అంటే ఏంటి? మలేరియా అంటే మనకి రెగ్యులర్గా వినపడేది జ్వరం వచ్చేస్తుంది, చాలా హై గ్రేడ్ ఫీవర్, విపరీతంగా జ్వరం, ఒళ్ళు కాలిపోతుంది, దాంతోపాటు చలొస్తుంది, కాసేపు జ్వరం ఉంటుంది, కాసేపు తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. వీటితో పాటు తలనొప్పి, విపరీతమైన నీరసం, ఒళ్ళు నొప్పులు, ఇవి మనకి బాగా తెలిసినవి. మలేరియా రకరకాల ఏరియాస్ని ఇన్వాల్వ్ చేస్తుంది. నాడీ వ్యవస్థకు సంబంధించి మలేరియా వస్తే దాన్ని మనం సెరిబ్రల్ మలేరియా అంటాం. ఎస్పెషల్లీ బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ మాత్రం బాగా స్పష్టంగా కనబడుతుంది ఈ కేసెస్లో. సెరెబ్రల్ మలేరియాకి కారణాలేంటి? మలేరియా ఒక ఆర్గానిజం వల్ల వస్తుంది. ఈ ఆర్గానిజమ్స్ అన్ని వర్షాకాలంలో విపరీతంగా పెరిగిపోతూ పోతాయి. దాంతోపాటు వర్షాకాలంలో మనకి దోమలు బెడద విపరీతంగా ఉంటుంది కాబట్టి మలేరియా ఎప్పుడూ దోమల ద్వారానే ట్రాన్స్మిట్ అవుతుంది. కాబట్టి వర్షాకాలంలోని లేకపోతే ఎప్పుడైనా తుఫాన్లలోని ఈ టైంలో మనం విపరీతంగా మలేరియా కేసెస్ చూస్తాం. మలేరియా అసలు మెదడుకి ఎలా ఇన్వాల్వ్ చేస్తుంది, మెదడు దాకా ఎలా పోతుంది అంటే ఆబ్వియస్లీ రక్తం ప్రతి చోట ప్రవహిస్తుంది. ప్రతి బాడీ పార్ట్కి రక్తం అవసరం. రక్తంలో కణాలు ఉంటాయి. ఆ కణాల్లోనే మలేరియాకి సంబంధించిన క్రిమి ఉంటుంది. ఆ కణాల్లోనే ఎర్ర రక్త కణాల్లో పెరుగుతూ పోతుంది. సో రక్తం వెళ్ళిన ప్రతి చోటకి ఈ క్రిమి వెళ్తుంది. అలా ఉన్నప్పుడు బ్రెయిన్కి సంబంధించి చిన్న చిన్న రక్తనాళాలు అంటే మైక్రో సర్క్యులేషన్లో రక్తనాళాలలో ఈ ఎర్ర రక్త కణాలు మామూలుగా కొంచెం దాని ఫామ్ని, దాని తీరుని మార్చుకుని వెళ్ళిపోతాయి, స్క్వీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ ఈ మలేరియా క్రిమి ఎర్ర రక్త కణాల్లో ఉండడం వల్ల రక్త కణాలు డిఫార్మబుల్ ఉండవు, అంటే ఈ ఫామ్ని మార్చుకోగలిగే అవకాశం ఉండదు. సో అవి అలాగే ఉంటాయి, గట్టిగా ఉంటాయి. చిన్న రక్తనాళాల్లో కూడా ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఆ చిన్న చిన్న రక్తనాళాలని బ్లాక్ చేసేస్తాయి. బ్లాక్ చేయడం వల్ల బ్రెయిన్ ఆక్సిజన్ అందక, దాని తర్వాత గ్లూకోజ్ అందక, బ్లడ్ సరిగా అందక దీనివల్ల ప్రాబ్లంకి గురవుతుంది. దీంతో పాటు కొన్ని కెమికల్ మీడియేటర్స్ కూడా రిలీజ్ అవుతాయి. కాబట్టి మలేరియాలో ఉన్నప్పుడు ఆ కెమికల్ మీడియేటర్స్ వల్ల కూడా బ్రెయిన్కి సంబంధించిన తేడాలు కనబడతాయి. సెరెబ్రల్ మలేరియా లక్షణాలు ఎలా ఉంటాయి? పెద్దవాళ్లలో, చిన్నవాళ్లలో కామన్గా కనపడే లక్షణాలు విపరీతమైన తలనొప్పితో పాటు మగతగా ఉండడం, డల్గా ఉండడం, ఏ పని యాక్టివ్గా చేయలేకపోవడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఒక పని మీద, రెస్ట్లెస్గా ఉండడం, ఇదేది కాదు కన్ఫ్యూజ్డ్గా ఉండడం, అంటే అడ్డదిడ్డంగా మాట్లాడడం, సమయం సందర్భం అనుకూలంగా లేకుండా మాట్లాడడం, అసలు ఎక్కడున్నామో కూడా తెలియలేని పరిస్థితి ఉండడం, ఇవి కాకుండా పోయే కొద్దీ కంప్లీట్గా కోమాలోకి కూడా వెళ్ళిపోయే అవకాశం. వీటితో పాటు ఫిట్స్ కూడా యాడ్ అవ్వచ్చు. ఇవి పెద్దవాళ్లలోని చిన్నపిల్లల్లోని ఇద్దరిలోని చూస్తాం. చిన్నపిల్లల్లో పెద్దవాళ్లకు ఉండే ఈ ఎక్స్ట్రా సెరెబ్రల్ మలేరియాకి సంబంధించి లక్షణాలు కాకుండా కంటికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కూడా స్పష్టంగా కనబడుతుంది. కంటి నరం ఇన్వాల్వ్ అవ్వడం, అంటే ఆప్టిక్ నర్వ్ ఇన్వాల్వ్ అవ్వడం, అది వాయడం, దాని తర్వాత కంటికి రెటీనా అని ఒక పొర ఉంటుంది లోపల, ఆ రెటీనా పొరలో తేడాలు రావడం, రెటీనా మీద చిన్న చిన్న బ్లీడింగ్ స్పాట్స్, రక్తస్రావం అవ్వడం, విపరీతంగా బ్రెయిన్ ప్రెషర్ పెరుగుతూ పోవడం కూడా కనబడుతుంది చిన్నపిల్లల్లో. సెరెబ్రల్ మలేరియా ఎందుకు ప్రమాదకరం? ఇనీషియల్గానే ట్రీట్మెంట్ అందకపోతే మనిషి కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ ఫిట్స్ త్రో చేస్తూ ఉంటాడు. దీన్ని నాన్ కన్వల్సివ్ స్టేటస్ అంటాం. కొన్ని కేసెస్లో బయట కనబడుతుంది, కొన్ని కేసెస్లో, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫిట్స్ కనపడవు. ఈజీ మీద కంటిన్యూస్గా ఫిట్ నడుస్తూనే ఉంటుంది, మనిషి మాత్రం కోమాలో కనబడుతూ ఉంటాడు. సో ఇలా ఫిట్స్ నడుస్తూ ఉన్నప్పుడు ఫిట్స్ వల్ల రకరకాల తేడాలు కనబడతాయి. బ్రెయిన్లోనూ తేడా కనబడుతుంది, మిగతా బాడీ ఆర్గన్స్లో తేడా కనబడుతుంది. బ్రెయినే మిగతా భాగాల్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి, అంటే గుండె కొట్టుకోవడము, గుండె ఎలా కొట్టుకోవడము, బీపీ ఎలా ఉంది, ఇదంతా కూడా ఆ శ్వాస ఎలా తీసుకుంటున్నాము, రెస్పిరేటరీ ప్యాటర్న్
ప్యాటర్న్ ఎలా ఉంది, ఎంత బాగా తీసుకుంటున్నాము అనేదంతా కూడా బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి వన్స్ బ్రెయిన్లోనే ఫిట్స్ కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా మారే అవకాశం ఉంటుంది. మనిషి బాగా స్లో అయిపోవడం, నడక దగ్గర నుంచి ప్రతి దాని మీద ఎవరి మీద ఒకరి మీద ఆధారపడి ఉండడం, డిపెండెంట్ అయిపోవడం, దీనివల్ల సెరెబ్రల్ మలేరియా చాలా ప్రమాదకరం అని చెప్పచ్చు. సెరెబ్రల్ మలేరియాకు చికిత్స ఎలా ఉంటుంది? బ్లడ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్లో ఏమైనా పెరిఫెరల్ స్మియర్లో ఎర్ర రక్త కణాల్లో ఏమైనా కనబడుతున్నాయా, లేకపోతే ర్యాపిడ్ యాంటిజెన్ చిన్న చిన్న కిట్స్ ఉంటాయి ఫాస్ట్గా తెలియడానికి. ఈ బ్లడ్కి సంబంధించి పెరిఫెరల్ స్మియర్ దాని రిపోర్ట్ రావడం ఇది సుమారుగా 12 to 24 hours పడుతుంది. సో ఇమీడియట్గా కొన్ని కేసెస్లో యాక్సెస్ ఉండకపోతే, డయాగ్నోసిస్ డిలే అయిపోతే ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ర్యాపిడ్ టెస్ట్ కూడా వాడతాం. ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాం. బ్లడ్తో పాటు ఇంకా వేరే ఏమైనా చేస్తామా అంటే కొన్నిసార్లు ఇలా నాడీ వ్యవస్థకు సంబంధించిన జబ్బు కాబట్టి 100% మలేరియాని పెరిఫెరల్ స్మియర్లో ఆర్గానిజంని చూపించలేము. కాబట్టి ఎంఆర్ఐ తీసుకోవడం, బ్రెయిన్కి స్కాన్ చేసుకోవడం, వెన్నులోంచి నీరు తీసుకోవడం, మెదడులో ఏమన్నా తెలియకుండా అంటే ప్రతిసారి ఫిట్ అంటే బయటికి కనపడాలి, 2 చేతులు 2 కాళ్ళు కొట్టేయాలి, లేకపోతే నాలుగు ఖర్చుకోవాలి, ఇలాంటివన్నీ అందరికీ ఉండవండి. అలాంటప్పుడు సైలెంట్గా ఏమైనా ఫిట్ వెళ్ళిపోతుందా అనేది చూసుకోవడానికి ఈఈజీ చేసుకోవడం, ఇవన్నీ చూసుకుని దాని తర్వాత ఒకసారి జబ్బు నిర్ధారించుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. మలేరియాకి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, కొన్ని కేసెస్ అడ్మిట్ చేసి చేస్తాం, కొన్ని కేసెస్ ఓపీ బేసిస్లో చేస్తాం. ప్రతి కేస్కి మందులు రాసిచ్చి ఇంటికి పంపించే అవకాశం ఉండదు. సో ఎస్పెషల్లీ సెరెబ్రల్ మలేరియా ఉన్నప్పుడు ఇంత తేడా ఉంటున్నప్పుడు మనిషిలో అడ్మిట్ చేసేసుకుని ఐసీయూలో పెట్టుకొని అన్నీ ప్యారలల్గా బీపీ చూసుకుంటూ, దాని తర్వాత ఫిట్స్ ఏమైనా వస్తున్నాయో గమనించుకుంటూ, కొన్నిసార్లు కంటిన్యూస్ ఈఈజీ కూడా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దాంతోపాటు యాంటీమలేరియల్స్ ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తాం. ఇంజెక్షన్స్కి కూడా ఒక కోర్స్ ఉంటుంది. ఒక కోర్స్ ఇచ్చిన తర్వాత మనిషి మెల్లమెల్లగా మెరుగవుతూ వెళ్తుంది మనిషి పరిస్థితి. కొన్ని కేసెస్లో పూర్తిగా బాగా లేట్గా తీసుకొచ్చిన సందర్భాల్లో మేము అసలు పూర్తిగా మనిషిని నార్మల్గా తీసుకొచ్చే అవకాశం ఉండదు. కొన్నిసార్లు డెత్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో హై గ్రేడ్ ఫీవర్ ఉంది, కంటిన్యూస్గా అప్పుడప్పుడు రోజులో 2-3 సార్లు వచ్చిపోతుంది. దాంతోపాటు ఇలా చలి ఒక 2-3 రోజులు ఉంది, దాని తర్వాత మనిషి పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోతున్నాడు, ఫిట్ వచ్చింది రాంది దానికి సంబంధం లేకుండా, ఫిట్స్తో సంబంధం లేకుండా మనిషి కొమటోస్ అయిపోతున్నాడు, మగతగా అయిపోతున్నాడు అంటే ఇమీడియట్గా న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకురావాలి. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అది మలేరియా కావచ్చు, లేకపోతే టైఫాయిడ్ కావచ్చు, లేకపోతే మామూలుగా మెనింజైటిస్ వేరే ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చే మెనింజైటిస్ కావచ్చు, టీబీ వల్ల వచ్చే మెనింజైటిస్ కావచ్చు, సో ఇంకేదైనా వైరస్కి సంబంధించి ఎన్కెఫలైటిస్ కావచ్చు. ఇలా ఏముంది, మెదడులో ఏం జరుగుతోంది, ఎంఆర్ఐ స్కాన్ ద్వారా, దాని తర్వాత రక్త పరీక్షల ద్వారా, కొన్ని కేసెస్ వెన్నులోంచి నీరు ద్వారా ఒకసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ జబ్బు రాకముందు ఎంత నార్మల్గా ఉన్నారో ట్రీట్మెంట్ తర్వాత అంతే నార్మల్గా హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. సెరెబ్రల్ మలేరియాను నివారించుకోవచ్చా? నివారించడం అంటే మలేరియా మనకి దోమల నుంచి వస్తుంది, ఇది అందరికీ తెలుసు. సో దోమతెరలు వాడచ్చు, దోమలు ఒంటి దాకా కుట్టకుండా క్రీమ్స్ వాడచ్చు. క్రీమ్స్ కాకుండా రెపెలెంట్స్ అంటే రూమ్కో ఒకసారి పడుకుంటున్నాము, నిద్రపోతున్నాము, ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా యూజువల్గా అంటే సాయంత్రం నుంచి పొద్దున తెల్లవారేంత వరకు ఆ టైంలో ఈ మస్కిటోస్ చాలా యాక్టివ్గా ఉంటాయి, దోమలు చాలా యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి ఒకసారి నిద్రపోవడానికి వెళ్తున్నాము అంటే మళ్ళీ ఇవన్నీ ఈ రూమ్ స్ప్రేస్ వాడడం కానీ, లేకపోతే బట్టలకే క్లాత్ మీద కూడా చిన్న చిన్న రెపెలెంట్ స్ప్రేస్ వాడచ్చు. సిమ్టమ్స్ కనబడుతున్నాయి అంటే ఇమ్మీడియట్గా రాగలిగినా కానీ ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలో స్టార్ట్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయగలుగుతాం. సెరిబ్రల్ మలేరియాకు చికిత్స కన్నా నివారణే మేలైన పరిష్కారం. ఇది ఎక్కువగా దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి దోమలు కుట్టకుండా చూసుకోవాలి. దోమల నిర్మూలన కోసం తగిన నివారణ చర్యలు చేపట్టాలి. ఇందుకు పరిసరాల్ని పరిశుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. పౌర సమాజం స్వచ్ఛ భారత్ స్ఫూర్తికి నిరంతరం గొడుగుపడితే మలేరియాను చాలా వరకు కట్టడి చేయొచ్చు.